హలో ఫ్రెండ్స్, మనం వరల్డ్ జాగ్రఫీలో ఓషన్ కరెంట్స్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఓషన్ కరెంట్ ఆఫ్ ది అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్కి సంబంధించిన ఓషన్ కరెంట్ ఏది అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి ఆప్షన్స్ వచ్చి హంబోల్ట్, బెంగూలా, కాలిఫోర్నియా, అలస్కా కరెంట్ అన్నారు. హంబోల్ట్, కాలిఫోర్నియా, అలస్కా అనేవి పసిఫిక్ ఓషన్లో ఉండేటువంటి ఓషన్ కరెంట్స్. మనకి బెంగూలా అనేది సౌత్ అట్లాంటిక్ ఓషన్లో ఉండేటువంటి కోల్డ్ ఓషన్ కరెంటు. కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్. మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ప్రీవియస్గా ఒక క్వశ్చన్ వచ్చింది. మ్యాప్ ఇచ్చి 2 ఓషన్ కరెంట్స్ ఇచ్చి ఆ ఓషన్ కరెంట్స్ ఏవి అని అడిగారు. ఇక్కడ మనకి సౌత్ టు నార్త్ వెళ్తుంది కదా, ఈ కరెంటే మనకి బెంగూలా కరెంటు. మనకి సౌత్ అట్లాంటిక్ ఓషన్లో కోల్డ్ కరెంటు, ఓన్లీ కోల్డ్ కరెంటు సౌత్ అట్లాంటిక్ ఓషన్లో ఉండేటువంటి. తర్వాత గిని కరెంటు. నెక్స్ట్ మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025లో ఈ క్వశ్చన్ వచ్చింది ఐసోథర్మ్స్ కాన్సెప్ట్ మీద. In January, in the northern hemisphere, the isotherms bend equatorward while crossing the land masses and poleward while crossing the oceans. First statement correct. Second statement వచ్చి in January, the air over the oceans is warmer than that over the land masses in the northern hemisphere. Second statement కూడా కరెక్టే. స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్స్ ద స్టేట్మెంట్ 1 కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్. మనకి జనవరిలో ఎయిర్ ఓవర్ ది ఓషన్స్ వార్మర్ ఎందుకు ఉంటుందంటే ఇక్కడ వార్మ్ ఓషన్ కరెంట్స్ ఉంటాయి. మనకి నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్, అదేవిధంగా గల్ఫ్ స్ట్రీమ్ అనే వార్మ్ ఓషన్ కరెంట్ వల్ల మనకి నార్త్ అట్లాంటిక్ ఓషన్ అనేది వార్మ్ అవుతుంది. మనకి ఈ క్వశ్చన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 క్వశ్చన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి అడిగారు. సేమ్ కాన్సెప్ట్ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏవి. మనకి దేనికి సంబంధించిన స్టేట్మెంట్ అంటే ఐసోథర్మల్ మ్యాప్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. మనం ఇప్పుడు చూసాం కదా, జనవరిలో ఐసోథర్మ్స్ డీవియేట్ టు ద నార్త్ అంటే పోల్వర్డ్స్ ఓవర్ ది ఓషన్ కరెక్టే, అండ్ టు ద సౌత్ ఈక్వటోర్వర్డ్ ఓవర్ ది ల్యాండ్ మాసెస్ కాంటినెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్లో ద ప్రెజెన్స్ ఆఫ్ కోల్డ్ ఓషన్ కరెంట్స్ అన్నారు. కోల్డ్ కాదు, వార్మ్ ఓషన్ కరెంట్స్, గల్ఫ్ స్ట్రీమ్ అండ్ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అండ్ మేక్ ద నార్త్ అట్లాంటిక్ ఓషన్ కోల్డర్ అన్నారు, కాదు వార్మర్. అండ్ ది ఐసోథర్మ్స్ బెండ్ టువర్డ్స్ ది మనం చెప్పుకున్నాం కదా నార్త్ పోల్వర్డ్. మనకి సెకండ్ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ వార్మ్ ఓషన్ కరెంట్స్ ప్లేస్లో కోల్డ్ ఓషన్ కరెంట్స్ అని ఇచ్చారు కాబట్టి. మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ 1 ఓన్లీ. మనకి ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూడండి, జనవరిలో ఐసోథర్మ్స్ సంబంధించి నార్థన్ హెమిస్ఫియర్ ద ల్యాండ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ మచ్ లార్జర్ దెన్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్, హెన్స్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ల్యాండ్ మాస్ అండ్ ఓషన్ కరెంట్స్ ఆర్ వెల్ ప్రొనౌన్స్డ్. ఇన్ జనవరి ఈ స్టేట్మెంట్సే మనకి క్వశ్చన్గా ఫ్రేమ్ చేసి అడిగారు. ఇన్ జనవరి ద ఐసోథర్మ్స్ డీవియేట్ టు నార్త్ అంటే పోల్వర్డ్స్ ఓవర్ ది ఓషన్, అండ్ టు ద సౌత్ అంటే ఈక్వటోర్వర్డ్ ఓవర్ ది కాంటినెంట్ అంటే ల్యాండ్ మాసెస్. తర్వాత మనకి వార్మ్ ఓషన్ కరెంట్స్ అయితే కోల్డ్ ఓషన్ కరెంట్స్ అని ఇచ్చారు, అందుకని ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. వార్మ్ ఓషన్ కరెంట్స్ ఏవి గల్ఫ్ స్ట్రీమ్,
అదేవిధంగా నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ మేక్ ద నార్థన్ అట్లాంటిక్ ఓషన్ వార్మర్ అండ్ ఐసోథర్మ్స్ బెండ్ టువర్డ్ ది నార్త్ అంటే పోల్ వర్డ్ అనమాట. ఇక్కడ మీరు మ్యాప్ చూసుకుంటే ఐసోథర్మ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఇక్కడ చూసారు కదా, ఓషన్లో మనకి నార్త్ బెండ్ అవుతున్నాయి. నార్త్ అంటే పోల్ వర్డ్ అనమాట. ల్యాండ్ మాసెస్ అంటే కాంటినెంట్స్లో టువర్డ్స్ ది సౌత్ బెండ్ అవుతుంది, ఈక్వటోర్ వర్డ్. మనకి సోర్స్ వచ్చి క్లాస్ 11th ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. నెక్స్ట్ మనం ఓషన్ కరెంట్స్ చెప్పుకున్నాం కదా, ఈ ఓషన్ కరెంట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి బెంగుళా కరెంటు సౌత్ అట్లాంటిక్ ఓషన్లో ఉండేటువంటి ఓన్లీ కోల్డ్ కరెంట్ బెంగుళా కరెంట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కోల్డ్ కరెంట్ ఆఫ్ ది సౌత్ అట్లాంటిక్ ఓషన్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆప్షన్ బి బెంగుళా కరెంట్. సౌత్ అట్లాంటిక్ ఓషన్లో ఉండేటువంటి ఓన్లీ కోల్డ్ కరెంటు బెంగుళా కరెంట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు మనం చూసిన కాన్సెప్ట్ అంతా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు బెంగుళా కరెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ బెంగుళా కరెంట్ సంబంధించి తప్పుగా ఉన్న స్టేట్మెంట్ ఏది అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి తెలుసు కదా, బెంగుళా కరెంట్ అనేది కోల్డ్ కరెంటు. ఇట్స్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. ఇట్ ఫ్లోస్ ఇన్ ద అట్లాంటిక్ ఓషన్. మనకి స్టేట్మెంట్ ఆప్షన్ ఏలో ఉండేది నాట్ కరెక్ట్. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, సౌత్ అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది. ఇక్కడ వెస్ట్ కోస్ట్ ఆఫ్ నార్త్ ఆఫ్రికా అన్నారు, ఇక్కడ వెస్ట్ కోస్ట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని ఉండాలి. అందుకని ఈ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ అయింది. మనకి బెంగుళా ఇన్ఫ్లుయెన్సెస్ ద క్లైమేట్ ఆఫ్ ది వెస్ట్ కోస్ట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని ఉండాలి. ఇక్కడ మీరు బెంగుళా కరెంట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడుంది, ఆఫ్రికన్ కాంటినెంట్కి సౌత్ వెస్ట్లో ఉంటుంది. అంటే వెస్ట్ కోస్ట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా బెంగుళా. సౌత్ అట్లాంటిక్ ఓషన్లో ఉండేటువంటి ఓన్లీ కోల్డ్ కరెంట్. ఈ విధంగా ఓషన్ కరెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.